వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఏరోస్పేస్ రంగాల భవిష్యత్ దిశగా ఏపీ. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం చంద్రబాబు భేటీ. కవిత లేఖ ఓటీటీ ఫ్యామిలీ డ్రామా. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా. ఎన్టీఆర్ పథకాలతో విప్లవాత్మక మార్పులు. విశాఖ మినీ మహానాడులో ఎమ్మెల్యే గంటా వెల్లడి. ఏసీఏ ఇచ్చిన 80 లక్షలు గోల్మాల్. ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్లో స్వాహా పర్వం. ఆంధ్రప్రదేశ్ను భారత రక్షణ ఏరోస్పేస్ రంగాల భవిష్యత్తుకు ఒక మూల స్తంభంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఈరోజు ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ముఖ్యంగా రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేందుకు రూపొందించిన సమగ్ర ప్రణాళికపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. భారతదేశాన్ని రక్షణ రంగంలో స్వావలంబన దిశగా నడిపించే ఆత్మనిర్భర భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో థీమాటిక్ డిఫెన్స్ హబ్బుల ఏర్పాటు, డిఆర్డీఓ అనుబంధ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన వంటి ప్రతిపాదనలు కేంద్ర మంత్రి ముందు ఉంచినట్లు చంద్రబాబు వివరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ వదిలిన బాణం అనే శీర్షికతో కవిత లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామాలా ఉందని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణను విఫలం చేశాయని, ఇప్పుడు రెండూ కలిసి బీజేపీని నిందిస్తున్నాయని మండిపడ్డారు. కుటుంబ పార్టీలు తమ వ్యక్తిగత సంక్షోభాలను ప్రజా భావోద్వేగాలుగా మార్చే ప్రయత్నం చేస్తాయని, చట్టం ముందు ఎవరైనా దోషులేనని స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కవిత లేఖ రాజకీయ పంచాయతీనా లేక ఆస్తుల పంచాయతీనా అని సందేహం వ్యక్తం చేశారు. కవిత మరో వైఎస్ షర్మిలలా తయారయ్యారని, ఆమె కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని జోస్యం చెప్పారు. ఈ పరిణామాల వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ కేసీఆర్ కుటుంబంలో వారసత్వ పోరు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఎవరు ఎన్ని చేసినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవితమ్మ మరో షర్మిల కాబోతుంది అనేటువంటి అనుమానం తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. ఎందుకంటే ఈ పంచాయతీ కుటుంబ పంచాయతీ, రాజకీయ వారసత్వ పంచాయతీ, ఆస్తుల పంచాయతీ ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా కవిత గారు అమెరికాలో ఉన్నప్పుడు మే 2వ తారీఖున రాసినటువంటి లేఖ ఇంతగా ప్రజల్లో చర్చనీయాంశం అవుతుందంటే ప్రజల ఆలోచన లోపల ఒక అర్థం కనబడతా ఉంది స్పష్టంగా. టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్లీనరీలో తన రాజకీయ వారసుడు కేటీఆర్ అని కేసీఆర్ చెప్పకనే చెప్పిన సందర్భంలో కవిత కాంగ్రెస్ ఫోల్డ్లోకి ఏమైనా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతోటి ఉత్తరాలు రాయించినారు. ఎందుకంటే కవిత ఉత్తరం రాసిన 2వ తారీఖు రోజే ఈ ఉత్తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో ఒక పేపర్ లోపల ప్రముఖంగా కనిపించింది. ఈ పరిణామాల తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంటికి వెళ్లడం, బాబా బామరుదులు ఇద్దరు ఒకటనేటువంటి ఒక మెసేజ్ ని బయటికి పంపడం, తనను ఒంటరి చేస్తున్నారు, బయటికి పంపిస్తున్నారు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత కవిత తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ఫోల్డ్లోకి పోయిందేమో అనేది తెలంగాణ ప్రజల అనుమానం. ఇక భారతీయ జనతా పార్టీ గురించి, మా పార్టీ గురించి కవిత మాట్లాడడం ప్రజలలో జరుగుతుందే వాస్తవాన్ని కవిత చెప్పింది. ప్రజలలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతుంది. వచ్చే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ రెండు కలిసి ఏదో చేయబోతున్నాయని ప్రజల్ని నమ్మించుతుంది. పోయిన ఎన్నికల కంటే ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఏ ప్రయత్నాలను అయితే రేవంత్ రెడ్డి గారు కొనసాగించారో ఈ రోజు ముఖ్యమంత్రిగా కవితను మరొకసారి ఎట్లా పావుగా వాడుకుంటున్నారేమో అనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. నాకున్నటువంటి అనుమానం గానీ, నాకున్నటువంటి సమాచారం గానీ, ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు. తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత షర్మిల గారి లాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే చేస్తుంది. ఇది గతంలో ఈ రాష్ట్ర రాజకీయాల లోపల ఇట్లాంటి ఒక ప్రయోగం చేస్తే బాగుంటుండే అని నేను చెప్పలేదు. టీఆర్ఎస్ సిద్ధాంతకర్త అని చెప్పుకుంటే ఒక ఆయన మొన్న ఒక టీవీ ఛానల్ లో చెప్తాడు, 2018 ఎన్నికలప్పుడు కేసీఆర్ హరీష్ రావు తోటి ఒక పార్టీ పెట్టిస్తే మంచిగుంటుండే, ఆ పార్టీని ఎన్నికలు అయిపోయినాక మళ్లీ మెర్జీ చేసుకుంటే బాగుంటుండే అనేది టీఆర్ఎస్
పునాది నేనే అని చెప్పుకునేటువంటి ఒక సిద్ధాంతకర్త మన ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ చెప్పి వీటన్నింటినీ క్రోడీకరించి చూసినప్పుడు కవితని కాంగ్రెస్ నడుపుతుందా, కవితని రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారా, కవిత మరో షర్మిల కాబోతుందా అనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం ముందుంది. కవిత చెప్పినా, కేసీఆర్ చెప్పినా, మీడియా మిత్రులు చెప్పినా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బలపడుతుంది, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది అనేటువంటి విషయాన్ని టీఆర్ఎస్ కవితనే చెప్పకనే చెప్పినట్టు మేము భావిస్తా ఉన్నాం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు ఎన్టీ రామారావు అని, ఎప్పటికీ తెలుగువారి హృదయాల్లో ఆయన నిలిచిపోతారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ అధ్యక్షతన జరిగిన జిల్లా మహానాడులో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చాయన్నారు. అదే బాటలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగువారి ప్రతిష్టను దశ దిశలా వ్యాపింపజేస్తున్నారన్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ఆవిర్భవించిన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎన్నో మార్పులకు నాంది పలికిందన్నారు. తాను ఎమ్మెల్యేగా తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, పెండింగ్ సమస్యలపై తీసుకున్న నిర్ణయాలను వివరించారు. మహావిశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆది నుంచి ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా తెలుగుదేశం పార్టీ తనదైన ముద్ర వేసుకుందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే పార్టీలో కొనసాగుతోన్న సీనియర్లకు నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పించాలన్నారు. రాష్ట్రంలో కూడా నీది గత చరిత్ర. నేను గతంలో చెప్తా ఉండేవాడిని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది, వైఎస్ఆర్ పార్టీ అనేది మునిగిపోతున్న పడవ అని చెప్పని. ఇప్పుడు అది మునిగిపోతున్న పడవ కాదు, మునిగిపోయింది. మనం చరిత్రలో పాఠ్య పుస్తకాలు చదువుకోవాలి. ఒకప్పుడు ఈ టైంలో వైఎస్ఆర్ పార్టీ ఉండింది, ఇలా అధికారంలోకి వచ్చింది, మళ్ళీ ఆ తర్వాత ప్రజల చేత్కారానికి గురయ్యి పార్టీ ఇలా ఇదైపోయిందని కూడా చరిత్రలో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అటువంటి దీన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటూ ఆయన నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు, నేను బెజవాడలోనే ఉన్నాను, వస్తే కావాల్సి అరెస్ట్ చేసుకోండి అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని ఏంటంటే, ఆయన చేసిన తప్పులు తేలిన తర్వాత ఆయన విజయవాడలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, లేదా ఎక్కడున్నా లాక్కొచ్చి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే చట్టం ఎవరు కూడా చట్టం కాదు, చట్టం తన పద్ధం చేసుకుపోతా ఉంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి లేదా ఇంకొక రెడ్డి ఎవరైతే తప్పు చేశారో ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించాలి. హృదయపూర్వక నమస్కారాలు. నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కడపలో మహానాడు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈసారి మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తప్పకుండా విచ్చేయాలని కోరుకుంటూ, ఇందాక మేడం అక్రమాన్ విజయ నిర్మల్ గారు సింహాచలం దేవస్థానం భూ సమస్య మీద చెప్పడం జరిగింది. ఆల్రెడీ పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మొన్న జనవరి 28వ తారీఖున ఆ సమస్యకి పరిష్కారం లభించింది. అది ఇప్పుడు కోర్టులో ఉండటం వల్ల రేపు వేసవి సెలవులు అయిపోయిన తర్వాత ఆ కోర్టులో పరిష్కారం రావడం జరుగుతుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. 420 ఎకరాల్లో 12,149 పేద ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటే 420 ఎకరాల విలువ 5,300 కోట్ల రూపాయలు అయితే, దానికి సమాన విలువైన భూమి 620 ఎకరాలు గాలివాక ప్రాంతంలో అప్పన్న బాబుకి దేవుడికి అన్యాయం చేయకూడదని చెప్పి 620 ఎకరాలు ప్రభుత్వ భూమి దానికి బదులుగా దేవస్థానం గీయడం జరిగింది. అశోక్ గజపతి రాజు గారి నాయకత్వంలో ఆ సమస్య త్వరలోనే కోర్టులో పరిష్కారం అవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇందాక మేడం గారు ఎన్టీ రామారావు గారి ఆ టైంలో కూడా హౌసింగ్ ఉన్నాయి అన్నారు. తప్పకుండా మా దృష్టి కనుక తీసుకొచ్చినట్లయితే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారం జరుగుతుందని తెలియజేసుకుంటూ, రైల్వే జోన్కి ముడసర్లో ప్రాంతంలో 52 ఎకరాలు ఇచ్చారు. కనీసం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రైల్వే జోన్ కోసం భూమి కూడా ఇవ్వలేని పరిస్థితి. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ మీటింగ్ అయినా పార్టీ ఆఫీస్ నాది, మన మీటింగ్ అయినా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తారు. ఎందుకంటే అందరికీ సీనియర్లు ఉన్నారు, ఒక 30% జూనియర్లు ఉన్నారు.
ఏజ్ కూడా అయిపోతుంది. దయతో మన ఎమ్మెల్యేలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, విశాఖపట్నంలో స్థానికంగా ఉన్న సీనియర్ నాయకులందరికీ కూడా ఏదో కమిటీలో, ఎందుకంటే 70 సంవత్సరాలు వస్తే ఇంకొక 5 సంవత్సరాల తర్వాత బయటికి కూడా రాలేని పరిస్థితిలో ఈ సీనియర్లు అందరూ ఉన్నారు. ఈసారైనా మనం గుర్తింపించి ఏదైనా కమిటీలో టోటల్గా ఫిల్ చేయాలని ఎమ్మెల్యేలందరికీ రిక్వెస్ట్ చేస్తూ, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా నేను, ఎందుకంటే అంటే 2 రకాలు ఉన్నాయి సార్. ఎమ్మెల్యే గారు అంటున్నారు పార్టీ పుట్టినప్పుడు ఎన్టీ రామారావుతో జెండా ఎత్తి ఈ రోజు వరకు నడుస్తున్న నాయకులు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళ కోసం చెప్తున్నా సార్, కంపల్సరీగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి టైము అవకాశం ఇవ్వాలని ఒక సీనియర్ కార్యకర్తగా నేను కూడా, ఎందుకంటే అన్నగారి దగ్గర నుంచి ఒకటే జెండా, ఒకటే మాట, ఒకటే పాట, అది తెలుగుదేశంలో ఈవేళ మేరయ్యే అవకాశం వచ్చిన నాకు భగవంతుడిచ్చిన నిర్ణయం. జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నిధులు స్వాహా చేసే సంస్థగా తయారైందని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రతిభ గల క్రీడాకారుల భవిష్యత్తును కాలరాస్తూ గత 4 సంవత్సరాల్లో ఏసీఏ నుంచి వచ్చిన సుమారు 80 లక్షల రూపాయల నిధులు దారి మళ్లించారని అసోసియేషన్ ప్రతినిధులు శివకుమార్, బాపిరాజు, సత్యస్వరూప్, నగేష్ ఆరోపించారు. కాకినాడలో క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా అసోసియేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను సభ్యుల ముందు ఉంచేందుకు సమావేశం ఏర్పాటు చేసి సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నామన్నారు. గత 4 సంవత్సరాలలో ఏ టోర్నమెంట్ నిర్వహించలేదని అన్నారు. ప్రతిభను పక్కన పెట్టి ఎవరు డబ్బులు ఇస్తే వారిని జట్టులో తీసుకోవడం వంటి అనైతిక ధోరణులకు స్వస్తి పలికేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జోక్యం చేసుకుని అసోసియేషన్ లో నెలకొని ఉన్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి దోషులపై చర్యలు చేపట్టాలని కోరుతూ తీర్మానం చేసినట్లు వెల్లడించారు. వైభవం మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో మా క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఇవాళ ఒక 40 మంది వరకు అటెండ్ అయ్యి పూర్వ వైభవం తీసుకురావాలని మేము ప్రయత్నం గత 2015 నుంచి ఈ 2025 వరకు ఈస్ట్ గోదావరిలో క్రికెట్ అనేది సరిగ్గా ప్రాపర్గా జరగట్లేదు. దాన్ని మళ్ళీ మనం స్ట్రీమ్ లైన్ చేసి ప్రెసిడెంట్ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టాం. ఒక స్ట్రీమ్ లైన్ చేయాలండి అని చెప్పేసి దానికి ప్రెసిడెంట్ గారు స్పందించి ఈ మీటింగ్ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ కాల్పర్ చేశారు. ఈ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్లో మళ్ళీ మేము 2025 నుంచి 28 వరకు ఎఫ్ఎస్ కౌన్సిల్ని ఎన్నుకుని పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నాము అసోసియేషన్ సభ్యులందరూని. అలాగే ఇక్కడ గత సంవత్సరం నుంచి జిల్లా క్రీడాకారులకి ప్రాక్టీస్ పిచ్లు కూడా లేవు, ప్రాక్టీస్ జరగట్లేదు. ఏమంటే కారణాలు తెలియవు. మనకి ఇక్కడ T20 టోర్నమెంట్స్కి పర్మిషన్ ఉండదు, టోర్నమెంట్కి పర్మిషన్ ఉండదు, T20 టోర్నమెంట్కి పర్మిషన్ ఉండదు, లీగ్ మ్యాచ్లు జరగట్లేదు. అవన్నీ జరిగితేనే క్రికెట్లు తయారవుతారు. ఇంకో విషయం ఏంటంటే మేజర్ పాయింట్ ఏంటంటే T20 ఆడితే వాళ్ళకి పనిష్మెంట్ కూడా వస్తున్నారు. నేషనల్లోనే IPL నుంచే ఎంతో మంది యువకర క్రీడాకారులు T20 ఆడే మెయిన్ టెస్ట్లోకి వచ్చారు. దాన్ని చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ అని, SSV జైస్వాల్ అని వీళ్ళందరూ కూడా టెస్ట్కి వచ్చారంటే కారణం APL నుంచే. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా సూర్యవంశీ, మాత్రే వీళ్ళందరూ T20 IPL నుంచి వస్తేనే ఇప్పుడు ఇండియాకి ఆడతారన్న ఉద్దేశంలో ఉన్నారు. కానీ మన జిల్లాలో మాత్రం T20 ఆడితే ప్లేయర్కి పనిష్మెంట్. మళ్ళీ మన ACA కూడా APL కండక్ట్ చేస్తుంది. కానీ మన జిల్లాలో మరి ఎందుకో T20ని ఎంకరేజ్ చేయరు. క్రికెట్ అంటే ఏదైనా క్రికెటే. ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ అనేటువంటిది ఫంక్షన్ జరగట్లేదు అనేటువంటి దాని మీదే మేమందరం కలెక్టివ్ డిసిషన్ తీసుకోవడం జరిగిందండి. మేమంతా పౌరాష్ట్రంలో చాలా స్థాయి క్రికెట్ ఆడిన ఈ ఈస్ట్ గోదావరికి 6-7 ఏళ్ళు రిప్రజెంట్ చేసిన వాళ్ళు బాపిరాజు గారు, మేము అందరం చాలా మంది ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది. కేవలం క్రికెట్ అనేటువంటిది గతంలో చాలా బాగా జరిగేది, అమోఘంగా జరిగేది గోపన్న గారి దగ్గర నుంచి. ఈవేళ ఏంటంటే అవసాన దశలో ఉంది, ఒక విధంగా చెప్పాలంటే అవసాన దశలో ఉంది. అసలు ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ అనేటువంటిది అవసాన దశలో ఉన్నది అనేటువంటి మాట మేము అందరి ముందు చెప్పుకోవడమే మాకు చాలా బాధాకరంగా ఉంది. అంటే ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో T20 కానీ IPL కానీ
లేకపోతే వన్ డేస్ కానీ ఈ దశల వారీగా జరుగుతున్నటువంటి క్రమంలో ఆట ఒక ప్యాషన్ అయింది పిల్లలకి. ఇప్పుడున్నటువంటి జనరేషన్, మాకు అప్పుడు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మా జీవితం అంతా మ్యాటీ వికెటే. మేము ఎంత పెద్ద స్థాయి క్రికెట్ ఆడినప్పటికీ ఆఖరి దశలో గ్రాస్ చూసాం. గడ్డి చూడని బ్రతుకులు అనమాట మావన్నీ. అంటే గ్రాస్ మీద ఆడాలి. టర్ఫ్ వికెట్ అనేటువంటిది ఎక్కడో ఉండేదట, విజయవాడలో ఉన్నదట, ఆంధ్ర రాష్ట్రానికి అనుకునేవాడు. తర్వాత హైదరాబాద్ వేరు, ఆంధ్ర వేరు. క్రికెట్లో అంతా ఉమ్మడి రాష్ట్రం అయినప్పటికీ హైదరాబాద్ క్రికెట్ వేరు, ఆంధ్రప్రదేశ్ ఏసీఐ క్రికెట్ వేరు. ఏసీఐలో అరకొర ఆటలతోటే చాముండేశ్వర్ నాటి లాంటి వాళ్ళు, ఎంఎన్ రవికుమార్ గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భాస్కర్ రామ్మూర్తి, లేకపోతే ఇలాగా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ నుంచి జనరేట్ అయ్యారంటే జానకి, అంటే కామరాజు, ఇలాగా ఆ జనరేషన్ తర్వాత మేము కూడా ఆడాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది, అత్యంత బాధాకరంగా ఉంది. పర్సనాలిటీస్ ఇన్వాల్వ్ అయిపోయి డిస్టర్బెన్స్ గురైంది ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు మేము ఏంటంటే అంటే మేము మా పట్ల దయ చూపండి అనేటువంటిదే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి మేము ఇక్కడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే తప్పించి వీఆర్ నాట్ ఫైటింగ్ అగైనెస్ట్ ఏసీఏ. ఒక దయ, అయ్యా ఇక్కడ మమ్మల్ని కూడా చూడండి, మా ఆటను చూడండి. ఇక్కడ మా పిల్లలు అమోఘమైన ఆడేటువంటి పిల్లలు 5గురు, నిజంగా చెప్పాలంటే ఎంత బాధాకరం. రంజీ ట్రోఫీ ఆడటం అంటే ఒక కళ. 5గురు రంజీ ట్రోఫీ ప్లేయర్స్ ని అబ్బాయి మీరు లేదంటే ఆ రోజుల్లో ఏంటంటే ఒక మాట చెప్తే గోపన్ గారు వాళ్ళు వెళ్ళో, లేకపోతే మోపూర్ వెంకటేశ్వర వాళ్ళు ఏం చేసేవారంటే అడుగుతున్నాడు అక్కడి నుంచి రావాలంటే టైం పడుతుంది కాబట్టి మ్యాచ్ కట్టిండ్ అవ్వు, ప్రాక్టీస్ మ్యాచ్ కట్టిండ్ అవ్వు అనేటువంటి వాడు. ప్రాక్టీస్ క్యాంప్ ఉండేదండి. ఆ క్యాంప్ కట్టిండ్ అవుతే ఆటోమేటిక్ క్వాలిఫై అయిన అంటే టీంలోకి ఇన్వాల్వ్ అవుతాడు. చాలా ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి. చాలా బాధగా ఉంది. క్రికెట్ ఆడిన వాళ్ళు ఇలాగే క్రికెట్ అవసాన దశలో ఉండిపోవడంతో మాకు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాం. కాబట్టి మేము ఆటని పునర్నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ సమావేశమైంది. 2 రోజుల కిందట ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు జరిపిన ఓ భారీ ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. అయితే ఈ ఆపరేషన్ అనంతరం ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాల వద్ద డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ డిఆర్జీ బలగాలు సంబరాలు చేసుకున్న వీడియో వెలుగులోకి వచ్చింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన తీవ్రస్థాయి ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మరణించారు. మరణించిన వారిలో మావోయిస్టుల పార్టీ సుప్రీం నాయకుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నాడు. ఈ ఆపరేషన్ను డిఆర్జీ బలగాలు విజయవంతంగా నిర్వహించాయి. అయితే ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత హతమైన మావోయిస్టుల మృతదేహాలను ఒకే చోట ఉంచినప్పుడు డిఆర్జీ సిబ్బంది ఆ మృతదేహాల వద్ద నిలబడి ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. తుపాకులను గాలిలోకి ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఇప్పటి వరకు ఆ ఉగ్రవాదులను పట్టుకోగలిగారా అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. తిరువూరులో ఈరోజు సిపిఐ 2వ మహాసభల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజస్థాన్లో నిన్న ప్రధాని మోదీ భీకరమైన ఉపన్యాసం ఇచ్చారని గుర్తు చేశారు. నెల రోజుల కిందట పహల్గామ్లో 26 మంది అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు హతమార్చారని, ఇప్పటి వరకు ఆ ఉగ్రవాదులను పట్టుకోగలిగారా అంటూ ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ పేరిట దేశం మొత్తం యుద్ధ వాతావరణం అంటూ ప్రకటించారని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపేయాలని ప్రకటించడం బాధగా ఉందన్నారు. అందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా మండల మహాసభలు, నియోజకవర్గ మహాసభలు, పట్టణ మహాసభలు ప్రారంభమయ్యాయి. అదే ఈ మహాసభలన్నీ పూర్తయిన తర్వాత 26 జిల్లాల మహాసభలు కూడా పూర్తి చేసుకొని ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలు నగరంలో సిపిఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోబోతారు. ఈ మహాసభల్లో రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన గురించి, ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, భవిష్యత్తులో పార్టీ నిర్వహించబోయే పోరాటాల గురించి సమగ్రంగా చర్చించి ఒక భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తారు. ఈ రకంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్రాల మహాసభలు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 21 నుండి 25వ తేదీ వరకు చండీగఢ్ నగరంలో సిపిఐ జాతీయ 25వ మహాసభలు ఘనంగా నిర్వహించుకోబోతా ఉన్నాం. ఇవాళ భారతదేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ మహాసభలకు ఎనలేని ప్రాధాన్యత ఉందని కూడా మనం చేస్తాం. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, లేటెస్ట్గా చూస్తే ఒకవైపు ఆపరేషన్ సింధూర్ పేరుతో
అక్కడ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరోవైపు ఇక్కడ ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను వారందరూ కూడా అంతం చేయడానికి ఈరోజు పెద్ద ప్రయత్నం జరుగుతుంది. నిన్న రాజస్థాన్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చాలా గంభీరమైన మాటలు మాట్లాడినారు. అసలు మొత్తం పాకిస్తాన్ అంతా వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ అబ్దుల్లో పెట్టినామని చెప్పారు. నాకు అర్థం కాలే. పహల్గామ్ ఘటనలో 26 మంది అమాయకులు చనిపోయారు టెర్రరిస్టులు వారి దాడిలో. మరి ఈ 26 మందిని చంపిన టెర్రరిస్టులను వాళ్ళు ఎవరైనా మీరు పట్టుకోగలిగారా? ఇది జరిగింది ఎప్పుడు? ఏప్రిల్ 22వ తేదీ నాడు జరిగింది. ఇవాళ నెల తర్వాత మీరు గంభీరమైన ఉపన్యాసం ఇస్తూ ఉన్నారు అంతే, మీరు పట్టుకున్నది లేదు. తర్వాత మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ స్పష్టంగా కనపడతా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్లో ఆయన పర్యటన ఉంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయనకు సమాచారం ఇచ్చారు. అయ్యా మీరు రావద్దండి, టెర్రరిస్టుల కదలికలు ఉన్నాయి, కాబట్టి మీ ప్రాణానికి ప్రమాదం ఉంది, మీరు ఇక్కడికి రావద్దంటే ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. ఆయన తన ప్రయాణాన్ని ఎందుకు రద్దు చేసుకున్నాడు, ఇంటెలిజెన్స్ నివేదిక ఏమిటి అనే విషయాన్ని ఆ టూరిస్టులకు చెప్పింటే వారు కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడుకుని ఉండేవాళ్ళు కదా. మీ మాదిరి దానికి వదిలేసావు. నువ్వు బయట పెట్టలే వాస్తవాలు. పైగా యుద్ధం అన్నావు. మొత్తం దేశమంతా యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసావు. యుద్ధం చేసింది ఏముంది? చేశావా యుద్ధము? ఆ చేయకపోలే దాన్ని విరమించేదన్నా నువ్వు స్వతంత్రంగా విరమించావా నేను అడుగుతాను. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కడ పాకిస్తాన్ని బెదిరించాడు, ఇక్కడ ఇండియాని బెదిరించాడు. స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రకటించాడు, నేను 2 దేశాలకు చెప్పాను మీరు యుద్ధం విరమించమని చెప్పాను, మీరు యుద్ధం విరమించకపోతే మీతో వ్యాపార లావాదేవీలు ఉండవు, వాణిజ్యాన్ని బంద్ చేస్తానని చెప్తే అప్పుడు వారు విరమించారని చెప్పి చాలా క్లియర్గా ట్రంప్ చెప్పాడు. మరి ట్రంప్ చెప్పిన వ్యాఖ్యలపైన ప్రధాని నరేంద్ర మోడీ నీవు ఎందుకు దాన్ని ఖండించడం లేదని నేను అడుగుతాను. ఎందుకు మీరు ఇప్పటివరకు స్టేట్మెంట్ ఇవ్వలే? ఆనాడు ట్రంప్ చెప్పిన వెంటనే అది కరెక్ట్ కాదు, మేము పాకిస్తాన్ మాట్లాడుకుని యుద్ధ విరమణ చేశాము అనే మాట నరేంద్ర మోడీ గారు ఎందుకు చెప్పలేదని నేను అడుగుతాను. విదేశాంగ మంత్రి చెప్తాడు, ఎవరు జోక్యం చేసుకోలేదు, అందరూ మాట్లాడినారు, కానీ మేము హాట్లైన్లో మాట్లాడుకొని బంద్ చేశాం. ఎప్పుడు చెప్తున్నావు? ట్రంప్ ఏనాడు ఎప్పుడు చెప్పాడు? మీరు ఎప్పుడు చెప్తా ఉన్నారు? కాబట్టి ఏమంటే స్పష్టంగా అమెరికా ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకే ఇండియా అటు పాకిస్తాన్ రెండు కూడా యుద్ధాన్ని విరమించడం జరిగింది. దేశం సిగ్గుపడాలి. 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశము ఇవాళ ట్రంప్ చెప్తే విరమించుకునే పరిస్థితికి వచ్చారు. గతంలో ఏనాడు ఇట్లా జరగలే. ఇందిరాగాంధీ హయాంలో జరగలే. ఇందిరాగాంధీ గారు చాలా క్లియర్గా చెప్పారు. నిక్సన్ ఆ రోజు అమెరికా అధ్యక్షుడు బెదిరిస్తే ఆమె ఒకే జవాబు చెప్పారు, అమెరికా మాకు మిత్రదేశమే తప్ప వారు చెప్తే మేము భయపడాల్సిన లేదు, మా నిర్ణయాలు మేము స్వతంత్రంగా తీసుకుంటామని చెప్పారు. ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు ఆనాడు అమెరికా గడ్డపైనే చెప్పాడు, మా అభిప్రాయం మాకు స్వేచ్ఛ ఉంది, మా నిర్ణయాలు మాకు చేసుకోగల సమర్థత ఉందని కూడా మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ లొంగిపోయి అమెరికా వారు చెప్తే వాళ్ళకి చేశారు. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఒకవైపేమో నా ఆపరేషన్ సింధూర్ అని అక్కడ చేశావు, ఇక్కడ ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్ వాళ్ళు ఇవాళ చెప్తా ఉన్నారు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని. వారు చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన తర్వాత కూడా నీవు ఏమాత్రం ఖాతా చేయకుండా ఇవాళ పారామిలిటరీ ఫోర్సెస్ అంతా పంపి అందరిపైన దాడి చేయిస్తూ ఉన్నావు. నక్సలైట్ నాయకులనే కాదు ఆదివాసులను కూడా చంపేస్తూ ఉన్నావు. పైగా దానికంటే బాధాకరమైనది ఏమంటే మీకు కూడా తెలుసు, గతంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ
ఏ ముఖ్యమంత్రి గారు కూడా బహిరంగంగా సగర్వంగా ప్రకటనలు చేయాలి. ఎన్కౌంటర్ చేశాము, అంతమంది చనిపోయారు, ఇంతమంది చనిపోయారు, ఎవరు చేయలేరు. కానీ ఈ దేశ దురదృష్టం ఏమంటే తన పౌరులను తానే చంపుకొని దాన్ని సగర్వంగా ప్రకటించుకునే ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం అనేది చాలా అవమానకరం. ఏలేరులోని కాలువలకు పడిన గండ్లు అన్నిటినీ వర్షాకాలం ప్రారంభానికి ముందే పూడ్చాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో కాకినాడ జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, పంతం నానాజీ, జిల్లా కలెక్టర్ సన్మోహన్ సగిలీతో కలిసి జిల్లా అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ఖరీఫ్ పంటలకు నీటి సరఫరా ముంపు సమస్యలు లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కింద జిల్లాలో 75,000 రూఫ్ టాప్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా ఉందని గుర్తు చేశారు. డ్రోన్ల వినియోగం వల్ల రైతులకు ఖర్చులు, సమయం ఆదా అవుతుండగా డ్రోన్ నిర్వాహకుడికి ఏడాదికి దాదాపు 6.33 లక్షలు ఆదాయం చేకూరుతోందని అధ్యయనంలో నిర్ధారణ అయింది అని తెలిపారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ పార్టీలు అన్నీ కలిసి, కూటమి పార్టీలు 3, అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఒక మేనిఫెస్టో చేసి ఆ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో పెన్షన్స్ కావచ్చు 4,000 ఇస్తామని దాన్ని మాట తప్పకుండా ఇవ్వడం జరిగింది. మహిళలకి 3 సిలిండర్లను మాట తప్పకుండా చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసాం. అయితే రాబోయే జూన్ నెలలో ఆర్థిక ఇబ్బందులున్నా, అనేక ఫైనాన్షియల్ సమస్యలున్నా, గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ముఖ్యమంత్రి గారు పిల్లలకు June 12th స్కూల్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసే లోపల ఈ అకాడమిక్ ఇయర్లోనే వాళ్ళకి మనం ఇస్తామన్న అమౌంట్ ఇవ్వాలి. పిల్లలకి తల్లికి వందనం అనే యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని రేపు June 12 లోపల ఇవ్వాలని నిర్ణయించారు. June 12 లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 లెక్కన ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఉచిత బస్సు ఏదైతే మహిళలకు చెప్పారో అది కూడా ఆగస్టుకి చేసేట్టుగా నిర్ణయించారు. అదేవిధంగా రైతులకు ఏదైతే 20,000, 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం 3 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేట్టుగా దాన్ని కూడా June లోపల ఇవ్వాలని. అంటే ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, ఎన్ని ఇబ్బందులున్నా మాట తప్పకూడదనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అరేంజ్ చేశారు. త్వరలో యాక్చువల్గా జూన్లో అవి 2, ఆగస్టులో ఫ్రీ బస్సు ఇవ్వటం జరుగుతుంది. తిరువూరు పట్టణంలోని ఎట్ హోమ్ లాడ్జిలో డమ్మీ పిస్టల్ కలకలం రేపింది. చిట్యాల గ్రామానికి చెందిన కొల్లి అశోక్ దగ్గర పిస్టల్ ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు లాడ్జిలో సోదాలు నిర్వహించారు. డమ్మీ పిస్టల్ స్వాధీనం చేసుకుని అశోక్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరువూరు పోలీసులు వెల్లడించారు. కాల్ మీద ఈ తుపాకీతో బెదిరిస్తున్నారు అలాగని చెప్పి కొల్లి అశోక్ కుమార్ అనే రౌడీ షీట్ ఉంది తిరువూరు పోలీస్ స్టేషన్లో. ఆ తుపాకీతో బెదిరిస్తున్నారని చెప్పేసి అంటే ఆ సస్పిషియస్ మీద వచ్చి చెక్ చేయడం జరిగింది. ఆ రూమ్లో ఒకటి పిస్టల్, డమ్మీ పిస్టల్ ఒకటి దొరికింది. విచారణ అని చెప్పేసి యోగాంధ్ర వేడుకల్లో భాగంగా 3వ రోజు శుక్రవారం ఉదయం ఆర్కే బీచ్ వద్ద యోగా అభ్యాసన కొనసాగింది. శిక్షకులు, అభ్యాసకులు యోగాసనాలు వేశారు. విశాఖపట్నం వేదికగా యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత భారీగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. యోగాంధ్ర 2025కు విస్తృత ప్రచారం కల్పించడం, భారీ సంఖ్యలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు నెల రోజులు కార్యాచరణ రూపొందించారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, ఆయుష్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో యోగాంధ్ర క్యాంపెయిన్ నిర్వహించారు. దీంతో ఇక్కడ యోగా అభ్యాసకులు, శిక్షకులు యోగాసనాలు కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న రేషన్ వ్యాన్ ఆపరేటర్లు పాడేరు జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎండియు సంఘం జిల్లా అధ్యక్షుడు సునీల్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 221 మంది ఎండియు ఆపరేటర్లకు 2027 వరకు కాలపరిమితి ఉన్న కూటమి ప్రభుత్వం నిలుపుదల చేయడం అన్యాయమన్నారు. తొలగించిన ఎండియు ఆపరేటర్లను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి. ఒక్కొక్క ఆపరేటర్కి బకాయి పడ్డ 60,000ను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా మేము ఎండియు ఆపరేటర్లుగా 2021 నుండి జూన్ నెల నుండి మే 17వ తారీఖు వరకు
మేము ఎండి ఆపరేటర్లుగా మొబైల్ డిస్పాచ్ యూనిట్ గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నామండి. మాకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20 తారీఖున కేబినెట్లో చర్చించి కనీసం మాకు ఇంటిమేషన్ కూడా లేకుండా డ్యూటీ 17 తారీఖున మేము ముగించుకున్నాక 20 తారీఖున మీకు విధుల నుండి తొలగిస్తున్నాం, జూన్ 1 నుండి యథావిధిగా రేషన్ షాపుల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తామని ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. అయితే మా స్టేట్ వైజ్గా 9,260 కుటుంబాలు, అదేవిధంగా హెల్పర్లుగా పనిచేస్తున్న హమాలీలు 9,260 కుటుంబాలు, మొత్తం 18,450 కుటుంబాలు మొత్తం రోడ్డున పడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందండి ఈరోజు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన ప్రాంతంలో డ్యూటీ చేస్తున్న ఎండి ఆపరేటర్లుగా పనిచేస్తున్న 221 మంది ఈరోజు రోడ్డు మీద పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా యొక్క జీవితాలు రోడ్డున లాగేసి ఉన్నారండి. మాకు 72 నెలలకు గడువు ఉంది. 70 నెలలు వ్యవధిలో మాకు ఒకటి విధుల్లో తీసుకున్నారు. ఈరోజు 20 నెలలు ఇంకా గడువు ఉండగానే మాకు ఈ యొక్క విధుల్లో నుండి తొలగిస్తున్నామని తెలియపరిచి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికి వీలు లేదు. ఖచ్చితంగా మాకు ప్రభుత్వం ఈ ఆలోచన మరి పునరాలోచన చేసుకొని యథావిధిగా మా యొక్క మేము చేస్తున్న ఉద్యోగాలు కొనసాగించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాను. నా పేరు సునీల్, అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రెసిడెంట్గా, ఎండి యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నానండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.